ఉపరాష్ట్రపతి ఎన్నికకు స్కెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 21న జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 788 మంది పార్లమెంటు సభ్యులు పాల్గొనున్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ఇటీవల నియమితులయ్యారు. న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించడంతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సమ్మతి మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా జైన్, సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్ సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురి పేర్లు తెరపైకొస్తున్నాయి. జేడీయూ నేత కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే దీన్ని బీజేపీ విశ్వసనీయ వర్గాలు తోసిపుచ్చాయి. తదుపరి ఉపరాష్ట్రపతిగా బీజేపీకి చెందిన నేతనే ఎన్నుకోనున్నట్లు ప్రకటించాయి. విపక్షాలు కూడా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టనున్నాయని ప్రచారం జరుగుతోంది.